ఇప్పుడు మనం ఏం చెబుతున్నామంటే ఎవరైతే ఈ 35,000 మెట్రిక్ టన్నులు ఈ రేషన్ బియ్యం దందా వీటన్నిటి వెనక ఎవరో ఉండి మంత్రి గారి చేత మన మీద దాడి చేయమని, మన మీద డిఫర్మేషన్ వేయమని, మనల్ని బెదిరించమని మంత్రి గారికి చెబితే మంత్రి గారు ముందుండి ఆ మాఫియా తరపున బాధ్యత తీసుకొని ఆ మాఫియా తరపున నోటీసులు పంపిస్తారా? రేపు సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి నేను కాకినాడలో ఉంటున్నా. కాకినాడలో ఎవరైతే ఈ రైస్ దందాలు నడిపారో, ఎవరైతే ఈ రైస్ మాఫియా దగ్గరికి నేనే వస్తున్నా, రమ్మనండి. మాజీ మంత్రి కారుమూడి నాగేశ్వరరావు గారికి మరొకసారి, మీరు నిజాయితీ పరులైతే, మీకు ఎటువంటి సంబంధం లేకపోతే, ఈ దోపిడీలో, ఈ అరాచకాలలో, ఈ ప్రజల సంపద లూటీలో మీకు సంబంధం లేకపోతే మీరు రేపు సాయంత్రం 5 గంటలకు రాండి. ఎక్కడైతే ఈ జరిగినటువంటి వీటన్నిటి మీద మీరు కూడా విచారణ కోరండి. ఎవరెవరైతే చేశారో, ఎవరెవరైతే మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎవరెవరైతే ఈ తప్పులు చేశారో, ఎవరెవరైతే ఈ అరాచకాలకు పాల్పడ్డారో మీరు వచ్చి చెప్పండి. వీళ్ళు దోపిడీ చేశారు, వీళ్ళు దోచుకున్నారు, వీళ్ళు దొంగలు, వీళ్ళు లూటీ చేశారు, వీళ్ళు ప్రజల సొమ్ము దోచుకున్నారని రేపు వచ్చి చెప్పండి. రేపు రాండి, నేనే వస్తున్నా, మీరు రండి. రేపు 5 గంటలకి ఎక్కడైతే ఈ 35,000 మెట్రిక్ టన్నులు దోచుకున్నటువంటి రైస్ మాఫియా దగ్గరికి వచ్చి వాళ్ళందరినీ నిలదీయండి. వాళ్ళందరూ ఈ ప్రజల సంపద దోచుకున్నటువంటి వాళ్ళ తాట తీయండి. ఆ రోజు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తోటి మీరేమేమి మాట్లాడారు, ఏమేమి చెప్పారు, ఏమేమి చేశారు, వాళ్ళు మీకేమి చేశారు, ఇవన్నీ మాట్లాడండి, ఇవన్నీ చెప్పండి. నేను రెడీ. రేపు 5 గంటలకి కాకినాడలో ఈ రైస్ మిల్స్ దగ్గర నేను ఉంటున్నా. మంత్రి గారికి కూడా వస్తే, మాజీ మంత్రి గారికి కూడా వస్తే అక్కడి నుంచి చెప్పండి వాళ్ళ పాపాలని.